మొత్తానికి మెగా ఇంట్లో మూడో వారసుడు వచ్చిన విషయం తెలిసిందే. డబుల్ ధమాకాగా ఒకేసారి పాప బాబుకి ఉపాసన జన్మనివ్వడంతో వారసుడు కావాలనే కోరిక చిరంజీవికి తీరడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు రామ్ చరణ్ కూడా ఫుల్ ఖుషీలో ఉండగా మొత్తానికి మెగా వారసుడు వచ్చాడని ఫ్యాన్స్ ఏకంగా అపోలో హాస్పిటల్ దగ్గర తెగ సందడి హల్చల్ హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో వారసుడి రాకతో చిరంజీవి గారు అలాగే రామ్ చరణ్ తీసుకున్న వేరువేరు నిర్ణయాలు ఇప్పుడు బాగా హాట్ టాపిక్ గా మారాయి. మరి చిరంజీవి గారు రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయాలేంటి? సరోగసి అంటూ వస్తున్న వార్తలకి రామ్ చరణ్ వచ్చి ఇచ్చిన కౌంటర్ ఏంటి? మనవడి పోలికల గురించి చిరంజీవి ఏం చెప్పాడనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది, ఇంకా వారసులనివ్వరా అంటూ ఎన్నో ప్రశ్నలు ఎదుర్కొన్న ఉపాసన రామ్ చరణ్ మొత్తానికి 10 ఏళ్లకి క్లీన్ కారాకి జన్మనివ్వగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ. కానీ ఫ్యాన్స్ కి మాత్రం ఎక్కడో కొంత బాధ కలిగింది. అదేంటంటే వారసుడు వస్తే ఇంకా బాగుండేది కదా అని. ఫ్యాన్స్ కే కాదు, చిరంజీవి గారికి కూడా వారసుడు కావాలని కోరిక ఉండేది. దీంతో తండ్రి ఇష్టాన్ని తెలుసుకున్న రామ్ చరణ్ ఎలాగైనా వారసునివ్వాలని అనుకున్నాడు. అలా పాప పుట్టిన 3 ఏళ్లకే ఉపాసన రామ్ చరణ్ మరోసారి పాపకి బాబుకి జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీ అలాగే ఫ్యాన్స్ ఈసారి డబుల్ హ్యాపీతో మునిగిపోయారు. ఇక చిరంజీవి గారి సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. ఆయన మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్న సమయంలో ఆయన ఫేస్ చూసే చెప్పొచ్చు ఎంతలా హ్యాపీగా ఉన్నారు అని. అంతేకాదు మీడియా ముందు చాలా విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవి గారు తీసుకున్న నిర్ణయం అందరినీ మరింత ఫిదా చేసిందే. నిజానికి చిరంజీవి గారికి సమాజ సేవ చేయడం అంటే చాలా ఇష్టం. ఆయన తను చేసిన సేవల గురించి బయటకి గొప్పగా చెప్పుకోవడానికి ఇష్టపడ్డనే విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఆయన చేస్తున్న సేవల గురించి ఎలాగో అలా బయటపడుతూనే ఉంటాయి. అలా తాజాగా కూడా ఒక విషయం బయటకు వచ్చింది. అదేంటంటే వారసులు పుట్టిన సందర్భంగా చిరంజీవి గారు ఇంకా కొన్ని సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని, ఈసారి కొన్ని జిల్లాల్లో హాస్పిటల్స్ కట్టించే ప్లాన్ చేస్తున్నారని, ఇందులో పేద మధ్య తరగతి చెందిన గర్భిణీ స్త్రీలకి ఫ్రీ ట్రీట్మెంట్ అందించే ఏర్పాట్లు చేయడానికి ముందుకొచ్చారని తెలిసింది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ ఒకవేళ చిరంజీవి గారు అనుకుంటే ఆయనకి ఇలాంటి సేవ చేయడం పెద్ద విషయమే కాదని చెప్పాలి. ఎందుకంటే హెల్త్ పరంగా ఇప్పటికే ఆయన ఎన్నో సేవలు చేస్తూ వస్తున్నారు. అయితే రామ్ చరణ్ కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే రామ్ చరణ్ కి తన డాన్స్ ద్వారా ఎంతో గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గుర్తింపు తెచ్చే డాన్సర్ల సంక్షేమానికి ఆయన సేవ చేయాలని అనుకుంటున్నట్టు తెలిసింది. గతంలోనూ ఇలాగే సుమారుగా 500 మంది డాన్సర్లకి తన వంతుగా హెల్త్ ఇన్సూరెన్స్ ని చేయించగా ఇప్పుడు కూడా వారికి ఆరోగ్య బీమాను కల్పించారని నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పటికే రామ్ చరణ్ తన తండ్రిలాగా గతంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలని చేపట్టి ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు తనతో కలిసి పనిచేసే సినీ డాన్సర్లు కొరియోగ్రాఫర్లకి అండగా నిలవాలని నిర్ణయం తీసుకోవడంతో ఈ మేరకి డాన్సర్ల అసోసియేషన్ లోని ప్రతి సభ్యుడికి ఆరోగ్య బీమా కల్పించేందుకు ముందుకొచ్చి అందుకు కావాల్సిన 50 లక్షల రూపాయలని అందజేశాడని తెలిసింది. ఇక ఇదంతా ఇలా ఉంటే చిరంజీవి గారు మీడియా ముందుకొచ్చి తల్లి బిడ్డల ఆరోగ్యం గురించి అందరితో పంచుకున్నారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని అనగా అక్కడ ఉన్న ఫ్యాన్స్ వారసుడు ఎవరిలా ఉన్నాడు అంటూ ప్రశ్నలు వేయడంతో చిరంజీవి గారు నవ్వుతూ తనకి తన తండ్రి మళ్ళీ పుట్టాడన్నట్టుగా అనిపించిందని ఆనందంతో చెప్పడంతో ముత్తాత పోలికలు వచ్చాయేమో అని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన మీడియా ముందుకొచ్చినప్పుడు ఆయన ముఖంలో మునుపెన్నడూ చూడని ఒక కొత్త వెలుగు కనిపించిందనే చెప్పాలి. ఆయన మాటల్లోని గంభీరత, ఆ కళ్ళల్లోని ఆనందం చూస్తుంటే ఆ కుటుంబం ఈ క్షణం కోసం ఎంతలా పరితపించిందో అర్థమవుతుంది. అటు కొనిదెల కుటుంబం, ఇటు అనిల్ కామినేని గారి కుటుంబం, ఈ 2 కుటుంబాల కళలు పండాయి. ఇక భగవంతుని దయ వల్ల, ముఖ్యంగా హనుమాన్ కృప వల్ల ఈ అద్భుతం జరిగిందని చిరంజీవి గారు ఎంతో భక్తితో చెప్పుకొచ్చారు. చరిత్రలో నిలిచిపోయే ఈ వేడుక వెనుక ఎంతో మంది వైద్యుల కృషి దాగి ఉంది. ఈ ప్రసవం సజావుగా సాగడానికి అపోలో చెన్నై క్రెడిల్ నుండి వచ్చిన డాక్టర్ సుమనా గారు కీలక పాత్ర పోషించారు. నిజానికి క్లీన్ కారా పుట్టినప్పుడు కూడా వారే వైద్యం అందించారని చిరంజీవి గారు కృతజ్ఞతతో గుర్తు చేసుకున్నారు. ఆమెతో పాటు అపోలో గైనకాలజీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ రమా సిన్హా గారు మరియు పీరియాడ్రిక్ డాక్టర్ లతా గారు కూడా ఈ ప్రయాణంలో అహర్నిశలు శ్రమించారు. బిడ్డలు ఇద్దరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారని, ఉపాసన గారు కూడా చాలా వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఇక చిరంజీవి గారు కేవలం ఆనందాన్ని పంచుకోవడమే కాకుండా హాస్పిటల్ సిబ్బందికి మరియు డాక్టర్లకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేయడం ఆయన సంస్కారానికి నిదర్శనం. ఇక రామ్ చరణ్ తన పిల్లలని మొదటిసారి చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఒక సాదా సీదా తండ్రిలా మారిపోయారు. ఆ క్షణంలో ఆయన కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. మీడియా మిత్రులలో మాట్లాడుతున్న ఆయన మాటలు తడబడ్డాయి. ఈ ఆనంద క్షణాల్లో నాకు మాటలు రావడం లేదు, ఇంతకన్నా అద్భుతమైన మూమెంట్ నా లైఫ్ లో లేదు అంటూ
పాటు తన మనసులోని భావాలని పంచుకున్నాడు చరణ్. పిల్లలు ఎవరిలా ఉన్నారనే ప్రశ్నకి ఆయన చాలా సరదాగా ఖచ్చితంగా నాలాలై ఉన్నారు అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ఇక ఇదంతా ఇలా ఉంటే ఉపాసన ప్రెగ్నెన్సీ విషయంలో పలు రూమర్స్, కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. సరోగసీ ద్వారా పిల్లల్ని కంటున్నారనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. 3 ఏళ్ల క్రితం కూతురు క్లీంకారాకి జన్మనివ్వగా ఆ సమయంలో ఉపాసన సరోగసీ ద్వారానే కూతుర్ని కన్నదనే ప్రచారం గట్టిగా వచ్చింది. అంతేకాదు వేణుస్వామి లాంటి వాళ్ళు బహిరంగంగానే మాట్లాడడంతో సోషల్ మీడియాలోనూ ట్రోల్ జరిగింది. దీనిపై ఎప్పుడు మెగా ఫ్యామిలీ కానీ చరణ్ కానీ స్పందించలేదు. రూమర్ కానీ వదిలేశారు. అయితే ఇటీవల రెండో ప్రెగ్నెన్సీ విషయంలోనూ అలాంటి ట్రోల్సే వచ్చాయి. సరోగసీ ద్వారా రెండోసారి కూడా పిల్లల్ని కంటున్నారంటూ ప్రచారం జరిగింది. మొన్న డెలివరీ సమయంలో కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి. ఈ క్రమంలో దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు రామ్ చరణ్. ఉపాసన బేబీ బంప్తో ఉన్న ఫోటోని పంచుకున్నాడు. తనకి ట్విన్స్ పుట్టిన ఆనందాన్ని పంచుకుంటూ ఆయన ఈ ఫోటోని షేర్ చేశాడు. ఇందులో ఇద్దరు బ్లాక్ డ్రెస్లో ఉన్నారు. హెయిర్ పెంచి చరణ్ ఆకట్టుకుంటున్నాడు. అలా వీరిద్దరూ 2 బ్లాక్ డాగ్స్తో కలిసి ఫోటోలకి ఫోజులు ఇవ్వగా ఉపాసన ప్రెగ్నెంట్తో ఉందనే విషయం ఈ ఫోటో స్పష్టం చేస్తోంది. ఇదొక్కటి చాలు ఈమె రియల్గానే ట్విన్స్కి జన్మనిచ్చిందని చెప్పడానికి. దీంతో ఈ ఫోటో అందరి నోళ్ళలో మూయించిందనే చెప్పాలి. అయితే ఈ కథలో అసలైన ఇంట్రెస్టింగ్ మలుపు ఉపాసన నిర్ణయం. ఉపాసన కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు, ఒక దార్శనికత కలిగిన తల్లి. ఇప్పుడు ఈ దంపతులకి 3 పిల్లలు అయ్యారు. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత క్లీంకారా జన్మించింది. ఆ తర్వాత కేవలం 2 ఏళ్లకి కవలలు పుట్టారు. అయితే ఉపాసన ముందే ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే తనకి 3 పిల్లలు కావాలని ఆమె డెలివరీకి ముందే ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. 3 పిల్లలు తల్లి కావడం అనేది తన బాధ్యతను మరింత పెంచిందని ఆమె భావిస్తోంది. ముఖ్యంగా తన తండ్రి అనిల్ కామినేని గారిని చూసి ఆమె ఎంతో ఇన్స్పైర్ అయింది. ఆయనలోని క్రమశిక్షణ, కాన్ఫిడెన్స్ మరియు ఏదైనా సాధించాలనే పట్టుదల తనలో కూడా ఉన్నాయని ఆమె నమ్ముతుంది. ఇక ఉపాసన పెంపకం చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. లెగసీ అంటే కేవలం పూర్వీకుల నుండి వచ్చిన హోదాని అనుభవించడం మాత్రమే కాదు, మనం సమాజం నుండి ఎంత తీసుకుంటున్నామో దానికి రెట్టింపు తిరిగి ఇవ్వడమే నిజమైన వారసత్వం అని ఆమె బలంగా నమ్ముతుంది. క్లీంకారా విషయంలో ఆమె ప్రైవసీకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూసాం. డిజిటల్ మీడియాకి దూరంగా ఉంచుతూ తన కూతురి ప్రైవసీ దెబ్బతినకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పుడు ఈ కవలల విషయంలో కూడా ఆమె అంతే కఠినంగా ఉండే అవకాశం ఉంది. తన పిల్లల్ని ప్రేమ, కరుణ మరియు సామాజిక బాధ్యతతో పెంచాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. చూశారు కదా, మొత్తానికి చిరంజీవి గారికి తన వారసుడి రావాలనే కోరిక తీరిందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన గతంలో అనగా బ్రహ్మానందం సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడుతూ తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తనకి మనవడు కావాలని చిరంజీవి గారు అన్నారు. నేను ఇంట్లో ఉన్నప్పుడు నా మనవరాళ్ళు నా చుట్టూ ఉన్నప్పుడు హాస్టల్ వార్డెన్లా ఉంటుందని, నేను లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడవాళ్ళతో ఉన్నట్టు అనిపిస్తుంది. చరణ్ ఇప్పటికైనా ఒక అబ్బాయిని కను, నా వారసత్వం కొనసాగాలంటే మనవడు రావాలి, కానీ చరణ్కి మళ్ళీ ఆడపిల్ల పుడుతుందేమో అని నాకు భయంగా ఉందంటూ చిరంజీవి గారు చెప్పుకొచ్చారు. దీంతో ఆ సమయంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలకి కొందరు తప్పుబట్టి ట్రోల్స్ చేయగా, మరికొందరు అందరిలాగే ఆయన కూడా వారసుడు కావాలనే కోరిక ఉండి బయట పెట్టారు. అంతే తప్ప ఆ విషయాన్ని పెద్దగా చేసి వివాదం చేయకండి అన్నారు. ఏదేమైనా తండ్రి కోరిక తీర్చాడు రామ్ చరణ్. మరి రామ్ చరణ్, చిరంజీవి గారు తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను ఏంటో కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.